నమస్తే. మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. నేను మీ పావని. ఈ రోజు మన గెస్ట్ భుజంగరావు గారు మనతో ఉన్నారు. చాలా సంవత్సరాలుగా స్టేట్ టీచర్స్ యూనియన్ అధ్యక్షునిగా పనిచేసిన అనుభవం తనకు చాలా ఉంది. అలానే ముఖ్యమంత్రుల పాలనను పరోక్షంగాను ప్రత్యక్షంగాను చూసిన అనుభవం కూడా చాలా ఉంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే వారు విద్యారంగ ఉద్యమకారులు, అలానే సామాజిక రాజకీయ విశ్లేషకులు. నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు ఉద్యోగులను ఉద్దేశించి చేసిన విపరీతమైన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ తీవ్రంగా వాడిగా వేడిగా జరుగుతుంది. దానికోసం వారితో చర్చిద్దాం. సార్, సీఎం రేవంత్ రెడ్డి గారు టీచర్స్కి ఏవైతే ఇవ్వాల్సిన పిఆర్సీలు, అలానే డిఏలు, పెన్షన్ రిటైర్మెంట్ అమౌంట్స్ ఇవ్వాల్సినవి చాలా బెదిరింపు వ్యాఖ్యలతో చెప్పినట్టుగా అందరూ అనుకుంటున్నారు. దానిపై మీ ఉద్దేశం ఏంటంటారు? ఒక్క టీచర్ల గురించి ఇచ్చేవి కాదు. ఈ రాష్ట్రంలో 1,50,000 మంది వర్కింగ్ టీచర్స్ ఉన్నారు, 3 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు, ఉద్యోగులు మరో 1,50,000 మంది ఉన్నారు, 7 నుంచి 8 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్కి హక్కుగా విధిగా రావాల్సిన డబ్బులు ఇవ్వకపోవడం వల్ల 5 డిఏలు 6 నెలలకు ఒకసారి మార్కెట్లో పెరిగిన రేట్లకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం డిఏ విడుదల చేస్తుంది. ఆ తర్వాత వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. ఇది ఒక చరిత్రలో ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా మాట్లాడలేదు, ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా వ్యవహరించలేదు. దానికి కారణం ఓ నిర్లక్ష్య ధోరణి అనుకుందామా, తెలియనితనం అనుకుందామా, మూర్ఖత్వం అనుకుందామా, లేదా రాష్ట్రాన్ని బజారును పడేసి పరువు తీయడం అనుకుందామా, ఏ కోణంలో చూసినా కూడా అతని మాటల్లో చాలా బాధ, ఆవేదన మేము పడుతున్నాం. తనకు తెలియదు తన మాటల్లో ఏ రకమైన పదజాలం, ఏ రకంగా భాష మాట్లాడిండో తను గ్రహిస్తే ఇప్పటికైనా మంచిది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే 5 డిఏలు అంటే ప్రతి ఉద్యోగికి, ఉపాధ్యాయుడికి, పెన్షనర్కి 16.7%. ఓకే. అంటే ఇది ఈ రోజు నుంచి కాదు, గత 18 నెలలుగా పెండింగ్ పడినటువంటి పరిస్థితి. అంటే నెలకి 10 నుంచి 12,000 రూపాయలు ప్రతి ఉద్యోగి, ప్రతి ఉపాధ్యాయుడు, పెన్షనర్ నష్టపోతూ ఉన్నాడు. మీదుగా పైపెచ్చుగా గత మార్చి నుంచి ఇప్పటి వరకు 9,532 మంది ఉపాధ్యాయులు, అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పదవీ విరమణ చెందినారు. పదవీ విరమణ చెందడము, రిటైర్ కావడము అని అంటే వాళ్ళ 30 సంవత్సరాల పై చిలుకుగా ఈ ప్రభుత్వానికి చేసిన సర్వీస్కు గుర్తుగా వాళ్ళు దాచుకున్న, పొదుపు చేసుకున్న జీపీఎఫ్ డబ్బులు, సరెండర్ లీవ్ పైసలు, ఎన్కాష్మెంట్ డబ్బులు, గ్రాట్యుటీ, కమ్యుటేషన్, ఇలాంటి డబ్బులన్నీ కూడా హక్కుగా, అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ బిచ్చము, దయను, జాలి కాదు, వాళ్ళకు హక్కుగా రావాల్సినటువంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కరికి 50 లక్షల నుంచి 60-70 లక్షల వరకు. అంటే ఇట్లా 9,000 పైచిలుకుగా రిటైర్ అయిన వాళ్ళకు లెక్కేస్తే దాదాపు 7,500 కోట్ల పైచిలుకుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు పడింది. అంటే ఒక ఉద్యోగి పదవి విరమణ చెందితే, ఒక ఉపాధ్యాయుడు పదవి విరమణ చెందితే, నాకు ఎదిగిన ఆడపిల్ల ఉంది, నేను రిటైర్ అయితే నా డబ్బులు వస్తాయి, నా పిల్లకు పెళ్లి చేయవచ్చు, నేను రిటైర్ అయితే నేను ఒక ఇల్లు కొనుక్కోవచ్చు, నేను రిటైర్ అయిన డబ్బులతో నా కొడుకును అమెరికాకు పంపవచ్చు, ఉన్నత చదువులు చదివించవచ్చు అని ప్రణాళికలు, ప్లాన్స్ వేసుకుంటారు. సాధారణ ఉద్యోగి అయినా, ఉపాధ్యాయుడైనా వేతనంపైనే, జీతంపైనే, భత్యంపైనే ఆధారపడే వాళ్ళు తప్ప వాళ్ళకు వేరే ఆదాయ వనరులు లేనటువంటి వాళ్ళు. కాబట్టి అట్లా ఆలోచిస్తున్న క్రమంలో వాళ్ళ భవిష్యత్తు ఒక్కసారి కింద మీద చేస్తున్నట్టుగా వాళ్ళ డబ్బులు చేతికి ఇవ్వకుండా, ఎప్పుడు ఇస్తావో చెప్పకుండా, ఎట్లు ఇస్తావో చెప్పకుండా, ఎందుకు ఇవ్వవో చెప్పకుండా ఇంత డార్క్లో పెట్టడం న్యాయం కాదనేటువంటి దాంతో ఇటీవల కొంతమంది రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. కొంతమంది ఒక హెడ్ కానిస్టేబుల్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఉరితాడు తీసుకొని నేను వేలాడతా, సొసైటీ చేసుకుంటా, నాకు డబ్బులు ఇవ్వకపోతే నా బతుకు మరణమే శరణ్యం తప్ప నాకు మరో మార్గం లేదనే పరిస్థితి. అలాంటి వీడియోలు సుమోటో కేసుగా హైకోర్టు స్వీకరించి
3 నెలల్లో 24%తో వాళ్ళ వేతనాలు ఇవ్వండి అని రాష్ట్ర హైకోర్టు ఈ ప్రభుత్వాన్ని మందలించిన పరిస్థితి. అప్పుడు రిలీజ్ చేశారా సార్? వాళ్ళకి అంటే హైకోర్టులో కేసు వేసిన వాళ్ళకి, నేను సుసైడ్ చేసుకుంటానని వీడియోలు పెట్టిన వాళ్ళకి, వాళ్ళకి కొందరికి మాత్రమే ఆ దక్కింది. డబ్బులు వచ్చినాయి తప్ప ఓకే. మిగతా వాళ్ళకి ఎవరికి కూడా డబ్బులు రాలేదు. ఏం వస్తున్నాయి వాళ్ళకు? నెలకి 2 లక్షల రూపాయల వేతనం, ఫర్ ఎగ్జాంపుల్ 1,50,000 2 లక్షల రూపాయల వేతనం వస్తుంది అనుకుంటే అందులో సగము పెన్షన్ వస్తుంది. అంటే 70,000 80,000 పెన్షన్ వస్తుంది. అంటే నడుస్తున్న జీవితంలో దినవారీ నెలవారీ ఖర్చుల్లో ఒకేసారి సగానికి పడిపోవడం ఒక బాధ అయితే, కళ్ళ ముందు కనబడాల్సిన పెద్ద పెద్ద అవసరాలు, ఇల్లు, చదువు, పెళ్ళి ఇలాంటివన్నీ నిలబడి కనబడతా ఉంటాయి. అటు ఎటు పరిగెత్తాలన్న ఆ ఉద్యోగి కానీ ఆ ఉపాధ్యాయుని కానీ అర్థం కాని పాల్గొని పరిస్థితి. కాబట్టి దీన్ని దయాగుణంతో, ఒక మెరసీగా, ఒక జాలిగా, ఒక సింపతిగా, ఎంపతిగా ఆలోచన చేయకుండా ఇలా మాట్లాడవచ్చా? ఈ ముఖ్యమంత్రి గారు ఏమంటారండి? రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది, ఖజానాలో డబ్బులు లేవు, రాష్ట్రం దివాలా తీసింది. ఆయన వచ్చిన కొత్తలోనే చెప్పిండు, మొట్టమొదలు ఆయన పరిపాలన స్టార్ట్ కావగానే నేను లంకె బిందెలు ఉన్నాయనుకోని వచ్చినా, కానీ లంకె బిందెలు లేవు, ఇక్కడ ఖాళీ కుండలు కనబడతా ఉన్నాయి అని అన్నాడు. నేను అడుగుతా ఉన్నా సూటిగా జిఆర్ విధాత న్యూస్ నుంచి, లంకె బిందెలకు టార్చ్ లైట్లు వేసుకొని ముఖం మీద ముసుగులు వేసుకొని అర్ధరాత్రి నిధుల కోసం వేట చేసే వాళ్ళని ఏమంటారో తెలుసా రేవంత్ రెడ్డి గారు? దొంగలు, గజ దొంగలు, నిధులు వేటాడే వాళ్ళు అని అంటారు. బహుశా మరి మీరు అదేనా మీ ఆలోచన ధోరణి? ఇప్పుడు కాకుండా అప్పటి నుంచే ఉందా? అంటే నిధులను వేటాడడం కోసమే మీరు వచ్చారా? మూటల్ని వేటాడడం కోసమే మీరు ముఖ్యమంత్రి అయ్యిండ్రా? అలా కాదు కదా. నిధులు ఉన్నాయని మీరు ముఖ్యమంత్రి కావడం ఏందండి? అంటే విచిత్రమైన మాట, తెలియక అనుభవరాహిత్యంతో మాట్లాడిండేమో అని అనుకున్నాం. కానీ ఇప్పుడేం మాట్లాడుతున్నాడు ఆయన? మేము ఢిల్లీకి పోతే అపాయింట్మెంటే ఇవ్వడం లేదు అన్నాడు. నీకు అపాయింట్మెంట్ ఇస్తున్నారా, ఇవ్వడం లేదా? ఎవరు ఇవ్వడం లేదా అది చెప్పాలి. మరి మీ అధిష్టానం ఇవ్వడం లేదా? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇవ్వడం లేదా? వాళ్ళు నిన్ను నమ్మడం లేదా? లేదా బడే బాయ్ చోటే బాయ్ రిలేషన్ గొప్పగా ఉందని చెప్పుకున్న మీరే ఇవాళ నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అని మీరు చెప్పుకుంటున్నారంటే ఏది నిజము, ఏది అబద్ధం? ఎంతవరకు అది కరెక్ట్, ఎంతవరకు ఏది నిజము? అంటే చోటే బాయ్ బడే బాయ్ రిలేషన్ నిజమా? మీకు అపాయింట్మెంట్ ఇచ్చిన నిన్న బండి సంజయ్ మాట్లాడుతూ ఉన్నాడు, కేంద్ర మంత్రులు మాట్లాడినరు, మొన్న పోయి కలిసిండు, ప్రధానమంత్రిని ఎన్నిసార్లు కలిసిండు, వాళ్ళు నిధులు ఇస్తూ ఉన్నారు, రాష్ట్రానికి నిధులు వస్తూ ఉన్నాయి, అన్ని రకాల రోడ్లు వేస్తూ ఉన్నారు, ప్రతి పల్లెల్లో జరిగే పథకాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సహాయంతో నడుస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని బండి సంజయ్ చెప్తున్నాడు. బండి సంజయ్ చెప్పేది నిజమా లేక తొండి మాటలా? లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పేది నిజమా అబద్ధమా? ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఖచ్చితంగా దీన్ని ఏ రకంగా ప్రజలు అర్థం చేసుకోవాలి? అంటే నేను అడుగుతున్నా, నేను అంటున్నా, మేము పోతేనే ఏ బ్యాంకు కప్పులకు పోయినా కూడా మమ్మల్ని దొంగలను చూసినట్టు చూస్తున్నారు అని అన్నారు. ఆ దొంగలు అనే పదము ముఖ్యమంత్రి నోట్లో నుంచి రావడం సమంజసమేనా? మీకు మీరుగా ఒకవేళ అవతలి వాళ్ళు మిమ్మల్ని అట్లా చూసినా కూడా కడుపులో బాధ పెట్టుకొని భరించుకొని హుందాగా, గాంభీర్యంగా, చాలా చక్కగా ఒక టీవీతో రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో నీ ధ్వని, నీ మాట, నీ వ్యవహారం, నీ ఆహార్యం ఉండాలి తప్ప వాళ్ళు నన్ను దొంగలను చూసినట్టు చూస్తున్నారు అని అంటే తెలిసినోడికి తెలవనోడికి మీరే దొంగలని చెప్తా ఉన్నారా ప్రజలకు? ఇప్పటికే సంచులతో దొరికిండు రేవంత్ రెడ్డి, దొంగలు అని అక్కడక్కడ అంటా ఉన్నారు. ప్రత్యక్ష కళ్ళారా చూసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మీ స్థాయి దిగజార్చుకోకండి. నా రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా, నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు జాక్పాటు ముఖ్యమంత్రి, అడ్డిమారి గుడ్డల ముఖ్యమంత్రి అయినరా? ఎట్లా అయినరు? ఎందుకు అయినరు? మాయ మాటలు చెప్పేయినరా? ప్రజలను నమ్మించిండ్రా? తప్పుడు వాగ్దానాలు చేసిండ్రా? అలాగే కానీ హామీలు ఇచ్చిండ్రా? ప్రజలను బొల్తా కొట్టించిండ్రా? బొందలో వేసిండ్రా? కానీ మీకు మాత్రం ఓట్లు గుద్దిండ్రు. మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి అని స్లోగన్ పెట్టారు. మార్పు కావాలి, మార్పు వచ్చింది. కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ వచ్చింది. ఏమి జరిగింది, ఏం ఒరిగింది అంటే చూసుకొని మురవడం, చెప్పుకొని ఏడవడం, లబ మొత్తుకోవడం తప్ప ఈ రాష్ట్రం లోపల అన్ని రంగాల ప్రజలు, రైతులు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ అంతా కూడా విలవిల్లాడిపోతున్న పరిస్థితి ఉంది.
సార్ బిఫోర్ మీకు కూడా ఈ రాజకీయంలో చాలా వరకు అనుభవం ఉంది సార్. చాలా మంది మంత్రులను ప్రత్యక్షంగాను పరోక్షంగాను మీరు చూసుంటారు. బిఫోర్ ఎవరైనా ఈ విధంగా వ్యాఖ్యానించడం మీరు చూసారా, విన్నారా? నాకు 63 సంవత్సరాల వయస్సు. 36 సంవత్సరాలు నేను ఉపాధ్యాయుడిగా పనిచేసిన. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి నుండి మొదలు పెడితే చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు, రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య గారు, ఇలా అనేక మంది ముఖ్యమంత్రులు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారిని చిన్నప్పుడు విన్నాము, చూసాము. కాసు బ్రహ్మానంద రెడ్డి గారిని విన్నాము, చూసాము. అనేక మంది సమైక్య రాష్ట్రం లోపల, తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాము. కానీ చరిత్రలో ఎవరు కూడా ఇట్లా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటల్లో లోతుగా పరిశీలిస్తే, అవగాహన చేసుకుంటే ఏం కనబడుతుంది అంటే అసహనం కనబడుతుంది, ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది. ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి తనకు ఉన్నట్టు అర్థమవుతుంది. అంటే ఇంత అసహనం, ఇంత మానసిక స్థితికి, ఇంత ఆవేదనకు, ఇంత కోపానికి, అసహనానికి కారణం ఏందని ఆలోచిస్తే అసలు మేము గట్టిగా అడగనే లేదు, మాట మొదలే పెట్టలేదు, పోరాటం బాట పట్టనే లేదు, ఉద్యమంతో తొక్కనే లేదు. దీనికే ఉలిగిపడి చెమటలు పట్టి లాగు దడిచిపోయే విధంగా మాట్లాడితే ఎట్లా రేవంత్ రెడ్డి గారు? అసలు ఉద్యమం మొదలు పెడితే, పోరాట బాట పడితే, పరిస్థితి నినాదాలు నెత్తికెత్తుకుంటే, సహాయ నిరాకరణ చేస్తే, పెన్ డౌన్ చేస్తే, సమ్మె చేస్తే, మీరు అందరిని పిలిచి మాట్లాడి అనునయపరిచి సమన్వయం చేసి శాంతంతో, సహనంతో పరిస్థితిని వివరించి ఎప్పుడు ఇస్తారో, ఎప్పుడు ఇస్తారో, ఎట్లు ఇస్తారో, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వరో, ఏమాత్రం ఇవ్వగలుగుతారో చెప్పి ఉపాధ్యాయుల, ఉద్యోగుల, పెన్షనర్ల సహకారం తీసుకొని రాష్ట్ర పరిపాలనను నడపాల్సిన అవసరం ఉంది. ఒక రాజైనా, పరిపాలకుడైనా ప్రజల బాగోగులు, సంక్షేమం చూసేవాడే నిజమైనటువంటి రాజు. ఇవాళ ఏం చేస్తున్నారు మీరు? 98% ప్రజలను రెచ్చగొట్టి, ఉసిగొల్పి 2% ఉన్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్ మీదకి మీరు మళ్ళిస్తూ ఉన్నారా? అంటే మీరు సమర్థులు, నాకే ఆ పుష్కలమైన తెలివితేటలు ఉండే, నేను ఏదైనా చేయగలను, ఏదైనా మాట్లాడగలను అని నిన్ను అంటూ ఉన్నారు. ప్రజల దగ్గరనే చెప్తా, ప్రజలకే చెప్తా, ప్రజలనే తెలుసుకోమంటానంటే పదండి. మరి మీకు ఉద్యోగం ప్రజలే ఇచ్చిరన్నారు కదా, మాకు ఉద్యోగం ప్రజలే ఇచ్చిరన్నారు కదా. మీకు 5 ఏళ్ల కొరకు ఉద్యోగం ఇచ్చారు, అనుకోకుండా ఇచ్చారు, అడ్డిమారిగుండలు ఇచ్చారు, పొరపాటున బాధతో ఓట్లు గుద్దితే మీకు ఇచ్చారు. అయ్యా, మాకు వచ్చిన ఉద్యోగము, మాకు విద్యార్హతలు ఉన్నాయి, పీజీలు, పిహెచ్డీలు, క్వాలిఫికేషన్లు, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అకాడమిక్ క్వాలిఫికేషన్, భాషాపరమైన పరిజ్ఞానం, అన్ని రకాల టెస్టుల్లో మేము క్వాలిఫై అయ్యి అర్హతలు సాధించి, అర్హతలు తగినటువంటి ఉద్యోగాలు మేము సంపాదించుకున్నామే తప్ప ఎవరి దయాదాక్షిణ్య భిక్ష కాదు మాకు వచ్చిన ఉద్యోగం. ఇవాళ మాకు వచ్చిన ఉద్యోగం, వీ లవ్ మై జాబ్, వీ లవ్ మై జాబ్, వీ లవ్ మై చిల్డ్రన్. బోధించాలి, బోధిస్తారు, ఉద్యోగం చేయాలి, చేస్తున్నారు. నిన్న మా స్వామి గౌడ్ చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు అనేవాళ్ళు తేనెటీగల మాదిరిగా గుట్టకు, పుట్టకు, కొండకు, గుట్టకు వెళ్ళి చెట్టుకు, పుట్టకు, పువ్వుకు వాలి తేనెను సేకరించినట్టుగా సంపద సేకరించి రాష్ట్ర ఖజానాలను చేర్చేవాళ్ళు, పెట్టేవాళ్ళు ఉద్యోగులు. మీరు జుంటి తేనెను చుర్రినట్లుగా పాలకుడు మీరు తేనెను జుర్రుతున్నారో, ఆ తేనెను ప్రజలకు పంచుతున్నారో అంటే సంపదని ఇక్కడ అర్థం చేసుకోవాలి. పంచుతున్నారో మీరు ఆలోచిస్తే కానీ ఇది అర్థం కాని పరిస్థితి. అంటే ఒక పాలకుడు సంపదను సృష్టించాలి, ఒక విజనరీ లీడర్, ఒక దూర దృష్టి ఉన్నటువంటి లీడర్ సంపదను సృష్టించాలి. సృష్టించగలిగినటువంటి వాడు నాయకుడు. సంపదను పెంచగలగాలి, సంపదను సృష్టించి, సంపదను పెంచి, ఆ సంపదను సరిపోయే విధంగా బడుగు, బలహీన, పేద, దళిత, నిరుపేదలకు, ఆకాంక్షలతో, అవసరాలతో ఉన్న వాళ్లకు, అన్నార్తులకు, ఆపదల్లో ఉన్న వాళ్లకు న్యాయంగా పంచగలిగేవాడు సమర్థుడైన పరిపాలకుడైతాడు తప్ప అడిగే వాళ్ళను భయపెట్టి, అడిగే వాళ్ళను బెదిరించి, మొన్న అంటా ఉన్నాడు ఆయన, జపాన్లో, జర్మనీలో ఉన్నంట నిరసన తెలపాలంటే, ఉద్యమం చేయాలంటే 2 గంటలు ఎక్కువ పని చేస్తారంట. చాలా సంతోషం. నిరసన చెప్పేవాళ్ళు 2 గంటలు ఎక్కువ పని చేయమంటున్నారు కదా, ఆ పని మేమే ఎందుకు చేయాలి రేవంత్ రెడ్డి గారు? మీరు చేయాలి, మీ మంత్రులు చేయాలి, మీ ఎమ్మెల్యేలు చేయాలి, మీ పాలకులు చేయాలి, మీతో పాటు మేము చేయాలి. మీ వేతనాలు ఎంత ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో?
90,000 రూపాయల వేతనం, 95,000 ఉండే ఒక ఎమ్మెల్యే వేతనం ఇవాళ ఎంత ఉంది? 2,00,000 పైచిలకు ఉంది. ఎవరిని అడిగి పెంచిండ్రండి? ఏపీఆర్సీ కమిటీ చేసిర్రు, ప్రజల ఆమోదం తీసుకున్నారా? అంటే మీరు చట్టసభలో శాసనసభలో కూర్చొని చప్పట్లు పెంచు కొట్టేసుకొని ఒకరికి తెలియకుండా మీరు పెంచుకుంటారు. మీకు రాయితీలు ఎన్ని? మీకు అలవెన్సులు ఎన్ని? సదుపాయాలు ఎన్ని? సౌకర్యాలు ఎన్ని? ఇవాళ హెలికాప్టర్ వాడకం మీకు మొన్న అన్నారు కేటీఆర్ గారు, షేరింగ్ ఆటో కూడా అధ్వానంగా హెలికాప్టర్ వాడుతున్నారండి. ఇక వరంగల్కి పోతే హెలికాప్టర్ కావాలి, కర్నూలుకి పోతే కావాలి, నల్గొండకు పోతే కావాలి. ఈ ఒక మంత్రి అంటాడు, సీనియర్ మంత్రి, మరి ఆయన ఒక రేవంత్ రెడ్డి గారే తొందరపడి మాట్లాడిండో, తెలియక అజ్ఞానంతో మాట్లాడిండేమో, అనుభవం రాయితీతో మాట్లాడిండేమో అనుకుంటే, అనుభవం ఉన్నటువంటి మంత్రులకి ఏం మాయరోగం వచ్చిందో నాకు అర్థం కాదు. ఒక మంత్రి అంటాడు హెలికాప్టర్లో పోతానంట, మెయింటెనెన్స్ కార్ కంటే తక్కువ ఉంటుంది. అయ్యో, మరి అది ఎట్లనో ఆయన చెప్తే కానీ మాకు అర్థం కాదు. ఆ లెక్కలప్పుడు వాళ్ళని అడగాలి మనం. అది చెప్తే కానీ అర్థం కాదు. అంటే హెలికాప్టర్లో వాడే ఇంధనము ఎయిర్ క్రాఫ్ట్స్లో, ప్లేన్స్లో మనం వాడే పెట్రోల్ కంటే 10 రెట్లు ఎక్కువ రేటు ఉంటుంది కదా. ఖచ్చితంగా. మరి దానికి గాలిలో నడిపేటువంటి ఆ పైలట్కి వేతనము, కార్ డ్రైవర్కి ఇచ్చిన వేతనం ఇస్తే వస్తాడా? దీనికి 4 చక్రాల కింద ఉంటే దానికి 3 పంకల మీద ఉంటాయి. గాలిలో పోయేదానికి ఎక్కువ ఉంటుందా, నెల మీద పోయేదానికి ఎక్కువ ఉంటుందా? మీరు ఏమనుకుంటున్నారు? అంటే జనం అంతా పిచ్చోళ్ళు, అమాయకులు, ఏం చెప్పినా నమ్ముతారని అనుకుంటున్నారా? ఇట్లా మాట్లాడకండి దయచేసి. ఇంకొక మంత్రి అంటాడు, మా ముఖ్యమంత్రి ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టాడు, సూటిగా చెప్పాడు, ముక్కు సూటిగా అంటాడు. ఏంటయ్యా సూటి? మొన్న చెప్పారు కదా సార్, చాలా మంది ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటే, ఉద్యోగాలు అడుగుతుంటే నన్ను ఏం చేయమంటారు అని రిటర్న్ క్వశ్చన్ వేస్తున్నాడు అతను. సో అలాంటప్పుడు యువతికి ఏ విధంగా అతను ఒక హామీని ఇవ్వగలుగుతారు, అతనిపై ఏ విధమైన భరోసా అనేది వాళ్ళకు ఉంటుంది? ఇప్పుడు అమ్మ పావని గారు, ఎవరు మనశ్శాంతిగా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే, తెచ్చుకున్న తెలంగాణ ఉత్తగా తెచ్చుకోలేదమ్మా. 1,200 మంది తెలంగాణ విద్యార్థి యువకులు అమరులైతే ఆ త్యాగాల మీద తెలంగాణ వచ్చింది. ఇవాళ ఉపాధ్యాయ ఉద్యోగులుగా, పెన్షనర్లుగా లక్షలాది మందిని మేము పోరాడితే, 2001 నుంచి 14 సంవత్సరాల పాటు పోరాడితే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. తెలంగాణ రాష్ట్రం ఎవరి భిక్ష కాదు, ఎవరి దయ కాదు, ఇది జాలి కాదు. అనేక మంది త్యాగాల ఫలితం ఈ తెలంగాణ రాష్ట్రం. త్యాగాల పునాదులపైన, పోరాటాల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం తెరలైతుంటే, పాడైతుంటే, అధోగతి పాలైతుంటే, నీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అప్పు పుట్టడం లేదని అంటా ఉంటే, నా రాష్ట్రం దివాలా తీసిందని మరీ డంకా బజాయించి చెప్తా ఉంటే, అప్పు పుట్టడం లేదు, ఎవరు నమ్మడం లేదని చెప్తా ఉంటే, ఇవాళ మాలాంటి వాళ్ళకు కూడా భయమవుతుంది. ఒక రోజుతో, ఒక వారంతో, ఒక నెలతో పోయేది కాదు. ఇంకా మీరు 5 సంవత్సరాల కాలం పూర్తయ్యే వరకు, అంటే ఇవాళ 18 నెలలు అయిపోయినాయి అంటే ఇంకా 40 నెలల పైచిలుకుగా మీరు పాలనలో ఉండాల్సిన అవసరం ఉంది. ఏమనుకోని చెప్పిండ్రండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? లక్షల కోట్ల అప్పు ఉందని మీరే కదా ప్రచారంలో చెప్పింది. బీఆర్ఎస్ పార్టీ మొత్తం దివాలా తీపిచ్చింది, ఆర్థిక పరిస్థితి కూడా అడగంటిపోయింది, లక్షల కోట్ల అప్పులు చేశారని అన్నారు కదా. మరి పాలన బాగలేనప్పుడు, అప్పులైనప్పుడు, పరిపాలన ఆ రకంగా ఉందని మీరు ప్రచారంలో చెప్పినప్పుడు, డబ్బులు లేని కాడ, అప్పులు లేని కాడ ఏ స్కీమ్ ఇవ్వాలి, ఏ సంక్షేమ పథకం ఇవ్వాలి, అది ఎంతవరకు ఇవ్వాలనేది ఒక విజన్ లేకుండా ఏది పడితే అది అలవి కానీ, సాధ్యం కానీ హామీలన్నీ కూడా ఇచ్చిండ్రు అంటే, ఇచ్చేనాడే మీకు ద్రోహ చింతన, మోసపు చింతన ఉంది అని అర్థం. అప్పులే పుట్టట్లేదని అంటున్నారు. ఈ లేడీస్ కి ఫ్రీగా ఇస్తాము అమౌంట్స్, ల్యాక్స్ లో ఇస్తామని అంటున్నారు స్కీమ్లు. ఇవన్నీ ఒక బూటకమేనా సార్? అంటే కోరిండి కావాలి అని వాళ్ళకి ఆశ రేపే ఇప్పుడు అనుకోవాల్సి వస్తుంది, భావించాల్సి వస్తుంది. ఇవన్నీ నమ్మించి ఓట్లేసే వరకే, అవసరం ఉన్నంత వరకే మనం ఇట్లా చెప్పుదాం, ఓట్లు వేయించుకుందాం, ఆ తర్వాత గద్దెనెక్కిన తర్వాత చూద్దాం అనుకున్నారా? లేదా మనం వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఏదో చెప్తే ఇంకెవడన్నా గెలుస్తే వచ్చినోడు వాని సాగు వాడు దస్తాడని అనుకున్నట్లా? ఒకవేళ మీరు ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకోగలిగి ఇప్పుడు అన్నీ కూడా ఇవ్వకుండా దాటేసే ఈ రకంగా ఉన్నట్లయితే మోసమే, పచ్చి మోసమే. దాని మోసం తప్ప ఇంకొకటి అన్నారు. స్టూడెంట్స్ దగ్గర నుంచి వృద్ధుల వరకు చాలా స్కీమ్స్ అనేది వాళ్ళు ముందుగానే ప్రవేశపెట్టారు. ఉద్యోగులకే వాళ్ళు ఇవ్వవలసిన అమౌంట్స్ ఇవ్వకపోతే ఫ్రీగా ఇస్తానని అమౌంట్ అసలు ఇస్తారన్న ఆలోచన కూడా పెట్టుకోవడం చాలా దారుణం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంకొక మాట అంటా ఉన్నారు, ఏ స్కీమ్ బంద్ పెట్టమంటారు?
2000 పెన్షన్ బంద్ పెట్టమంటారా? రైతు బంద్ పెట్టమంటారా? రైతు భరోసా బంద్ పెట్టమంటారా? రుణమాఫీ బంద్ పెట్టమంటారా? ఏం బంద్ పెట్టి మీకు ఇవ్వమంటారో చెప్పండి అని మమ్మల్ని అడుగుతున్నాడు. అది. అయ్యా ముఖ్యమంత్రి గారు, 98% ప్రజలకు మాకిచ్చే డిఏలు, మాకిచ్చే వేతనాలు, మాకిచ్చేటువంటివే నీకు భారం అయిపోయి వాళ్ళకి ఇవ్వలేకపోతున్నా అని అనుకుంటే మమ్మల్ని అడగండి. మేము వాగ్దానాలు చేసేనాడు, హామీలు ఇచ్చేనాడు మమ్మల్ని అడిగి ఇయ్యలే, మీరు మాకు చెప్పి ఇయ్యలే. నోటికి వచ్చిందల్లా మీరు హామీలు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చారు. అడ్డగోలు మేనిఫెస్టో ప్రజల ముందు పెట్టింది. నేనేం అడుగుతా ఉన్నా, మాకిచ్చేది మాకు ఇవ్వాల్సిందే అవసరం ఉంది, మిమ్మల్ని వదిలిపెట్టాం. ఉద్యమాలకు పోతాం, పోరాటాలు చేస్తాం, అనేక రకాలైనటువంటి పోరాటాలు చేయాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వం మెడలు వంచి మేము సాధించుకొని తీరుతాము. గతంలో చాలామందిని చూసినాం, ఎవరిని వదిలిపెట్టలే. పోరాటాలు మాకు కొత్త కాదు, ఉద్యమాలు మాకు కొత్త కాదు. పోరాడి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న వాళ్ళకు ఇంకా డిఏలు పిఆర్సీ తీసుకోవడం ఒక లెక్క. ఖచ్చితంగా మేము సాధించుకుంటాం. మరి గొంతమ్మ కోరికలు కావు. ప్రజల ముందు కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా, ప్రజల ముందు ప్రజా దర్బారు పెట్టి మీరు చేస్తున్న నిర్వాహకం, మేము అడిగింది ఏందో, మేము భారం ఎట్లయినామో, మేము ఏ రకమైనటువంటి ఖజానాన్ని ఎట్లా ఖాళీ చేస్తున్నామో, మాకు ఎంత శాతం ఇస్తున్నారో, ప్రజలకు మీరు ఏమి ఇచ్చిర్రో, ఏ పెట్టినరో, మరి మీరే ఏ విధంగా జలసాలు చేస్తూ ఉన్నారో ప్రజల ముందుకు పోతే ప్రజా దర్బారు పెడతాం. ఊరూరున మీరు పెట్టండి, జిల్లాల్లో పెడతారా, మండలాల్లో పెడతారా, మా సంఘాలందరం వస్తాం, ఎవరిని పిలుస్తారో పిలవండి, విడమర్చి మీరు చెప్పండి, విడమర్చి మేము చెప్తాం. ఇద్దరం చెప్పిన తర్వాత ప్రజలకు అసలు వాస్తవాలు గ్రహించిన తర్వాత ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి అప్పుడు ఆలోచిస్తారు. పరిపాలన చక్కదనం అప్పుడు తెలుస్తుంది వాళ్ళకు. ఇప్పటికే ప్రజలు అనుకుంటున్నారు, ఈయన ముఖ్యమంత్రి కాదండి, ఆయనను చూసి మనం ముక్కు మీద వేసుకునే ముఖ్యమంత్రి ఈయన అంటున్నారు. ఖచ్చితంగా. అబ్బా, గింట్లో ముఖ్యమంత్రి గింతగానే ఉంటాడని ముక్కు మీద వేలు ఎప్పుడు వేసుకుంటారు, విచిత్రమైన పరిస్థితులు వేసుకుంటారు. అలాంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీరు దొంగల్ని చూసినట్టు నన్ను చూస్తున్నారని అనుకోకండి. మీరు మందిని తిట్టారు, బాగానే ఉంది. తిట్లు, ఒట్లు, శాపాలు మీకు నిత్యకృత్యం అయిపోయినాయి. పాపం దేవుడు లేస్తాడా, వస్తాడా, అడుగుతాడా, వింటాడా, చూస్తాడా అని ఏ దేవుని మీద పడితే ఆ దేవుని మీద ఒట్లేసినావు, ఎవరిని పడితే వాళ్ళని తిట్టినావు. అలవాటుగా మారిపోయింది అది. దయచేసి ఆ భాష మార్చుకోండి. ఆ అనవసరమైనటువంటి తిట్టదండకం బంద్ చేయండి. దేవతలను బలి చేసి ఒట్లేయడం మానుకోండి. శాపనాదాలు పెట్టడం మానండి. రాష్ట్రం అధోగతి పాలన చెప్పడం మానుకోండి. రాష్ట్ర పరువును ప్రపంచ స్థాయిలో తీయకండి. ప్రపంచ పటంలో ఇండియాలో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ గారి సమర్థ పాలనలో అగ్రస్థానంలో నిలబడిన మాట వాస్తవం కాదా? నిధులు, నీళ్లు, నియామకాలు మనకు చూడలేదు, ప్రత్యక్షంగా అనుభవంలోకి రాలేదా? అనేక రకాలుగా వచ్చినాయి కదా. మరి కొంత 317 జీవోతోని మా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడ్డమాట వాస్తవం. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి నెత్తిన రుదితే తెలంగాణ రాష్ట్రం దాన్ని స్వీకరిస్తే ఇప్పటికి కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానంతో నలిగిపోతూ ఉన్నారు, సస్తా ఉన్నారు. ఉద్యోగులంతా కూడా, ఉపాధ్యాయులంతా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏం చేశారయ్యా అంటే సిపిఎస్ కాకుండా యూపీఎస్ అని పదం మార్చాడు. ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చిందని చూస్తే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అంటే ఏకీకృత పెన్షన్ విధానం. ఏందయ్యా అని చెప్పి పోస్ట్ మార్టం తీసి మొత్తం పార్సల్ ఇప్పి చూస్తే ఇది ఏదో కాదు, అదే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ తప్ప మరొకటి కాదు. లెటర్ అనేది మాత్రం మార్చారు. అంటే అక్షరాలు మార్చి, ఈక్వేషన్ మార్చి, ఫుల్ ఫామ్ మార్చి, అంతరార్థం మార్చకుండా విషయం అదే ఉంటే ఎవరికి ఉపయోగము? ఇవాళ సిపిఎస్ వాళ్ళంతా కూడా నలిగిపోతూ ఉన్నారు. ఇవాళ మా ఉద్యోగులు, మా ఉపాధ్యాయులు, పెన్షనర్స్ సుఖంగా ఏం లేరు, అనేక రకాల బాధల్లో ఉన్నారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈ రాష్ట్రంలో ఆరోగ్య సమస్య వచ్చిందంటే ఒక పెన్షనర్ 35 ఏళ్ళు పనిచేస్తే 60 ఏళ్ళ వయసులో ఆర్థికపరమైన సమస్య వస్తే హాస్పిటల్కి పోతే లక్షల రూపాయలు అవుతున్నాయి. ఆరోగ్య హెల్త్ కార్డు పనిచేస్తలేదు కదా. హెల్త్ కార్డు అది లైన్లోకి తీసుకొచ్చి చక్కగా పనిచేసేటట్టు చేసి గత ప్రభుత్వము దాని మీద దృష్టి పెట్టలేదు, ఈ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టడం లేదు. కేసీఆర్ అన్న వాళ్ళను మరిపిస్తానన్నాడు కదా ఈయన రేవంత్ రెడ్డి గారు. ఎప్పుడు ఒక ఉన్నతమైనటువంటి పరిపాలన బాగా చేసి, హెల్త్ కార్డ్స్ అందుబాటులోకి తీసుకొచ్చి, క్యాష్లెస్ ట్రీట్మెంట్ బాగా చేసి,
5 డిఏలు చెల్లించి, పిఆర్సీ చెల్లించి, రైతులకు రైతు బంధు ఇచ్చి, భరోసా. భరోసా ఇచ్చి, రుణమాఫీ చేసి, కొనుగోలు కేంద్రాలు పెట్టి, పెట్టుబడి సాయం చేసి, అటు రైతులను ఆదుకొని, ఇటు కార్మికులను ఆదుకొని, ఇటు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లను ఆదుకుంటే నీకు మంచి పేరే వస్తుంది. నీ ఖచ్చితంగా. ఇంట్లోకి వెళ్ళే మీ ఏమో అనడం లేదు. నేను ఇంకొక మాట సూటిగా అడుగుతున్నా, ఒక్క ఎమ్మెల్యే అయినా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా వేతనాలు తీసుకోకుండా మీరు పని చేస్తున్నారా? మీరు ఉద్యోగులా, సేవకులా? మీ ఉద్యోగులం. మీ ఉద్యోగులం అని మాకు తెలుసు, ప్రజలకు తెలుసు. మీరు కూడా మమ్మల్ని ఉద్యోగాలని అంటున్నారు, సంతోషం. మీరు రాజకీయమైనటువంటి పాలకులు ఉద్యోగులా, సేవకులా? ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు సేవకులే అని భావించినప్పుడు మీకు పెన్షన్ ఎందుకు, మీకు వేతనాలు ఎందుకు, మీకు సౌకర్యాలు ఎందుకు? మాకు మీ ఉద్యోగులం కాబట్టి ఖచ్చితంగా మాకు వేతనాలు ఉంటాయి, జీతపత్యాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, మాకు ఇవ్వాల్సిందే ప్రభుత్వం. అంటే ఉద్యోగులు, సేవకులు అర్థం కాని రీతిలో పాలకులు పనిచేస్తూ ప్రజల ముందు మమ్మల్ని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేయడం అనేది ఇది కుట్రలో, ముందస్తు కుట్రలో భాగంగా ఇది జరుగుతూ ఉంది. ఇది మంచి పరిస్థితి, మంచి పద్ధతి కాదు ఇది. ముఖ్యమంత్రి గారు వెంటనే దీన్ని మానుకొని, ఇది ఒక కుటుంబం, ప్రభుత్వం అంటే ఒక కుటుంబం, ఉపాధ్యాయులం అంటే ప్రభుత్వంలో భాగం, ఉద్యోగులం అంటే ప్రభుత్వంలో భాగం, పెన్షనర్లం అంటే ప్రభుత్వంలో భాగం. మరి ప్రభుత్వంలో భాగమైనప్పుడు, కుటుంబం అయినప్పుడు, కుటుంబ పెద్దగా, యజమానిగా ఉండాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఆకలి అయ్యింది మాకు అన్నం పెట్టమని తల్లిని అడిగినట్టు మేము అడిగితే, నువ్వు సావనైనా చావు, నేను సావనైనా చేస్తా, కానీ నీకు అన్నం పెట్టే పరిస్థితి లేదు అని చెప్తే ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలి? నేను ఇంకో మాట అడుగుతున్నా, ఫ్రస్ట్రేషన్ అన్నాడు, వైరాగ్యం అన్నాడు, ఎట్లా అన్నాడు, కానీ ఏం చేస్తారా మీరు? నన్ను ఏం చేస్తారు? ఏం చేస్తారండి మీరు? అట్లా మాట్లాడడం ఏంటది? నన్ను ఏం చేస్తారు? ఏం చేస్తారు నన్ను అంటే? మిమ్మల్ని ఏం చెయ్యరు. ఉద్యమాలు చేస్తాం, పోరాటాలు చేస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం, స్తంభింపజేస్తాం. మా చేతుల్లో అనేక రకాల ఆయుధాలు ఉన్నాయి, పోరాట ఆయుధాలు ఉన్నాయి. అది ప్రజాస్వామ్య రీతిలోనే పోరాడతాం మేము మీద. నన్ను కోసుక తింటారా అంటాడు. అరే రాష్ట్ర ముఖ్యమంత్రిని కోసుక తింటారా? నేను రాక్షసులవా? ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మీకు రాక్షసులుగా కనబడుతున్నారా? పొరపాటున మిమ్మల్ని ఊసుకొని తింటే మీకున్న వింత జబ్బు మాకు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఏది తిట్టేది, ఒట్లేసేది, శాపనార్థాలు పెట్టేది, అడవులుగా మాట్లాడేది, ఇవన్నీ కూడా మాకు వచ్చినాయి అనుకోండి. మాకింట్లో మా అన్నం కూడా పెట్టరు, ఆహారం కూడా ఇయ్యరు మాకు. మమ్మల్ని ఇంటి నుంచి బయటికి గెట్టేస్తారు. మీరంటే రాష్ట్రంలో తిరగలుగుతున్నారు, మాటలు చెప్పగలుగుతున్నారు, ఏమార్చగలుగుతున్నారు, మీకు ఆ శక్తి సామర్థ్యాలు, మీకు ఆ నైపుణ్యం పుట్టుకతో గొప్పగా వచ్చింది. మాకు అంతటి నైపుణ్యాలు మాకు లేవు. కాబట్టి కోసుక తింటరా అనే పదం మీరు అనకండి. వండుక తింటరా అంటారు. నరమాంస భక్షకులావా మేము? వండుక తింటే నీ మాంసం ఎవరికి పనికి వస్తుంది? నువ్వు 5 సంవత్సరాలు ప్రజలు ఓట్లేసి గెలిపించారు. సో నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళు ఏ విధంగా మాట్లాడినా సరే చలామణి అవుతుందని అనుకుంటున్నారా అండి? నేను ఒక్కని అనుకోవడం కాదమ్మా, తెలంగాణలో ఉన్న 4 కోట్ల ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే, అయ్యో మా కర్మ కొద్ది ఓటేస్తాం కదా అని అనుకుంటున్నారు. మా కర్మ కొద్ది ఊళ్ళలో పోయి కాంగ్రెస్కే ఓటేయాలి, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి, అమ్మ నాయన ఒక్కసారి కాంగ్రెస్కి వేయండి, ఈసారి బీఆర్ఎస్కి వెయ్యొద్దు, మా మాట వినండి. నిరుద్యోగులు ఊరూరు తిరిగి, పల్లె తిరిగి మేము చెప్తాం కదా, మాకు ఈ బాధలు ఏంది అని వాళ్ళు పోలీసులు పెట్టి తన్నిచ్చిన్నాడు, ఇప్పుడు బలగొట్టించినాడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంత గొప్పగా కృతజ్ఞత చెల్లించుకున్నప్పుడు వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు. ఇప్పటికీ గ్రూప్ 1 అస్తవ్యస్తం, గ్రూప్ 2 అస్తవ్యస్తం, గ్రూప్ 3 అస్తవ్యస్తం, గ్రూప్ 4 అస్తవ్యస్తం. ఉద్యోగాలు రాని నిరుద్యోగులు గట్ల బాధపడుతుంటే, ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇట్లా బాధపడుతుంటే, పెన్షనర్స్ డబ్బులు రాక వాళ్ళు అట్లా బాధపడుతుంటే, రైతు భరోసా రాక, రైతు రుణమాఫీ కాక, కొనే దిక్కు లేక, అకాల వర్షాలతో పంటలు నాశనమై, నిండే కాలంలో ఎండిపోయి, ఎండే కాలంలో మునిగిపోయి, కొట్టుకుపోయి, రాలిపోయి ప్రజలు బాధపడతా ఉన్నారు. ఇవాళ ఏ రంగంలో చూసుకున్నా కూడా ఎక్కడ అంత చక్కదనం ఎక్కడ లేదు, అంతటా కూడా ఆగమాగం పరిస్థితే ఉంది. ఇక ఆయన ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నాడు, నేను అడుగుతా ఉన్నా, ఎవరు మిమ్మల్ని చెప్పులు ఎత్తుకపోయే దొంగలుగా చూసారో చెప్పాలి. మీరు ఎక్కడికి పోయినరు? మిమ్మల్ని చూడంగానే చెప్పులు కొట్టేసే దొంగలాగా ఎవరు భావించారు? అంటే మీకు పాత పరిచయం ఉందా? ఖచ్చితంగా పాత పరిచయం. మిమ్మల్ని చూడంగానే చెప్పులు కొట్టేసేటోళ్ళని అర్థమైపోయిందా వాళ్ళకు? గంతహీనంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసిన దుర్మార్గులు ఎవరు? చెప్పాల్సిన అవసరం ఉంది. రెండు మానసిక
స్థితి కూడా ఇక్కడ సందేహం వస్తూ ఉంది. పిల్లల మీటింగ్ అయినా, ఉపాధ్యాయుల మీటింగ్ అయినా, ఉద్యోగుల మీటింగ్ అయినా, పెన్షనర్స్ మీటింగ్ అయినా, పోలీసు వాళ్ళ మీటింగ్ అయినా, అది పండగ అయినా పబ్బమైనా ఏది ఉన్నా కూడా ఒకటే రకమైనటువంటి మాటలు. అవి అంటే ఆనందం తెలియదు, ఆవేదన తెలియదు, సంతోషం తెలియదు, బాధ తెలియదా? వ్యత్యాసం అనేది దేనికి ఉండదు. దయచేసి మీరు ఆనందంగా ఉండే టైంలో ఆనందంగా ఉండండి, మానసికంగా ఉల్లాసంగా ఉండండి. చిన్నతనంలో ముఖ్యమంత్రి గారు మీరు జాక్పాట్ సీఎమా అడ్డిమారిగుడి సీఎం అనేది కాదు, మీరు చిన్న వయసులో ముఖ్యమంత్రి స్థానానికి వచ్చారు. కొందరు అన్నారు, మొన్న మొన్న ఒక ఆయన అంటూ ఉన్నాడు, ఎక్కడ ముఖ్యమంత్రి అన్న ఆయనను కనకపు సింహాసనం మీద శునకమును కూర్చోబెట్టినట్టు అన్నాడు ఆయన. అంటే ఇంకొక ఆయన అంటున్నాడు, శునకాలు కూడా బాధపడతాయి, ఎందుకంటే శునకాలకు విశ్వాసం ఎక్కువ, అయ్యో. ఓట్లేసిన ప్రజలకు విశ్వాసంగా ముఖ్యమంత్రి లేరు కాబట్టి మేము విశ్వాసానికి మారు పేరు, మాతో ఎందుకు పోలుస్తున్నారు ముఖ్యమంత్రి గారిని అని కుక్కలు కూడా బాధపడుతున్నాయి, శునకాలు కూడా రోధిస్తాయి, బాధపడతాయి. పోల్చొద్దు, తప్పు చేస్తున్నారు మీరు మాట్లాడేటోళ్ళంతా అని ఓ పెద్ద మనిషి చెప్తున్నాడు. ఖచ్చితంగా. సరే, శునకంతో పోల్చాం, దేనితో పోల్చాం, ముఖ్యమంత్రి మహారాజు గొప్పనివి, ధీమంతుడి, చాలా గొప్పడివి అనుకుందాం. కాసేపటికి అనుకుంటే నష్టమేం లేదు కదా. మీకున్న అవలక్షణాలు వదిలేయండి, మీకు లేనటువంటి సుగుణాలు లక్షణాలు అన్నీ కూడా చూసి నేర్చుకోండి, అలవర్చుకోండి. సీనియర్ మంత్రులు ఉన్నారు కాంగ్రెస్లో, ఆయన చెప్పండి. ఒక అధిష్టానం ఉంది కాంగ్రెస్, పిలిచి సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. ఇక చివరికి ఒక మాట చెప్తున్నా, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మనుగడ కొనసాగించలేదు. ఖచ్చితంగా మీరు ఘర్షణ వైఖరికి రాకండి, సమంజసమైనటువంటి సామరస్య ధోరణిలో సమస్యలను పరిష్కరించండి. మా డిఏలు 5 డిఏలు ఉన్నాయి, వెంటనే చెల్లింపులు చేయండి. 7,000 కోట్ల పైచిలుకుగా ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయండి. మా పిఆర్సి ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కడున్నారో పాపం, కడుపు నిండా 9.5 సంవత్సరాల్లో 73% ఫిట్మెంట్ పిఆర్సి ఇచ్చినటువంటి మనసున్నటువంటి మహారాజు. మా ఉద్యోగ ఉపాధ్యాయులకు కూడా వాస్తవాలు తెలుసు, ఇవ్వలేదా? ఇది వాస్తవం కాదా? మరి ఎట్లా మర్చిపోయినాం మనం? ఇవాళ 5% అయ్యారు, పోతూ కేసీఆర్ గారు ఇస్తే ఇవాళ 51% అయ్యారు కనుక, ఫిట్మెంట్ కనుక ఈ ముఖ్యమంత్రి గారు ఇస్తే నిజంగా మనసున్న మహారాజు రేవంత్ రెడ్డి గారు అని అందరూ అనుకుంటారు, మనం కూడా అనుకుంటాం కదా. మరి ఇచ్చి చూపెట్టాలి కదా. గట్ల ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినారా ఇప్పుడు? మరి రేవంత్ రెడ్డి గారు కూడా 50% ఫిట్మెంట్ ఇచ్చారు అని ఆనవాళ్ళు మనిషి చెడిపేస్తా అంటున్నావు కదా. మరి ఇట్లా గొప్పగా చేసి ఆయన ఆనవాళ్ళు లేకుండా చేయరాదు, మంచిదేగా, సంతోషమే కదా. చెప్పిన హామీల్ని నిజం చేసుకుంటే ఎవరు ఇంత అనవలసిన అవసరం లేదు కదండి. ఆడబిడ్డను ఆనందపెట్టు, ప్రజలను సంతోషపెట్టు, రైతులను సంతోషపెట్టు, అందరిని సంతోషపెట్టు. ఇక పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 14 లక్షల కోట్ల అప్పు జగన్మోహన్ రెడ్డి చేసిపోయిండని అందరు కోడైపోసారు, రాష్ట్రం మొత్తం తెలుసు. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఒకటి చేసుకుంటూ పోతుండే ఎట్లా? ఆయనకు సాధ్యపడుతుంది, సాధ్యపడతలేదు. అంటే ఇద్దరు కలిసి ఏమన్నా మాట్లాడుకుంటారా? తెలంగాణ రాష్ట్రంలో ఏది దొరకకుండా, ఏది రాకుండా, ఏది లేకుండా చేయాలి, ఆంధ్రప్రదేశ్లో నేను అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం దొరుకుతుందని మనం అనుకున్నారా? అభద్రతా భావంతోనే ఉన్నటువంటి ఫ్యాక్టరీలు, కంపెనీలు వెళ్ళిపోతున్నాయా? పెట్టుబడులు రావడం లేదా? దీనివల్ల రాష్ట్ర స్థాయి దిగజారుతుంది రేవంత్ రెడ్డి గారు, ఉపయోగం లేదు. కాబట్టి ఉన్నటువంటి స్థానాన్ని మీరు పెంచకపోయినా ఉన్న స్థానాన్ని దిగజార్చకండి, దాన్ని కాపాడుతూ అందరినీ సుఖ సంతోషాల్లో ముంచి తేల్చకుండా కూడా ఆవేదనకు మమ్మల్ని లోటు చేయకండి, బాధలు పెట్టకండి. ఇప్పుడు మనకి మిస్ వరల్డ్ది కూడా అవుతుంది కదా సార్, ఎన్నడూ లేనిది మిస్ వరల్డ్ది మన హైదరాబాద్లోనే చేస్తున్నారు. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పారిశ్రామికంగా కూడా మనం ఎదుగుతాము, మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వస్తాయి అనే భరోసా కూడా కల్పిస్తున్నారు. అది నిజమే అంటారా? అది కూడా ఈ హామీల్లానే బూటకమంటారా? అమ్మా, తాను దూడడానికి గంత లేదు, మెడకోడ్డోళ్ళు, తను పోవడానికి సరి అయిన రంధ్రమే కనబడతలేదండి. మెడకు డోలేసుకొని పోతాడు, నువ్వు దూరం అన్న పోయే అవకాశమే లేదు. రాష్ట్రంలో ఖజానా లేదంటూ, అప్పుల పాలైందంటూ, రూపాయి ఉడతలేదంటూ, ఎవరు నమ్మట్లేదంటూ, దొంగలను చూసినట్టు చూస్తున్నారు అని అంటావు, చెప్పులు ఎత్తుకోపోయేటోళ్ళగా చూస్తున్నారు అంటావు. మరి 250-300 కోట్లు పెట్టి ఇంకా ఆడవాళ్ళ అందాల పోటీ లేదు కానీ దానికి కొంపలు కొట్టుకపోయినాయా? అంత అంత ఆతృతగా ముందుకు రావాల్సిన అవసరం ఉందా? దానివల్ల ఏం ఉపయోగం? పారిశ్రామికరణ జరుగుతుందా? పెట్టుబడులు వస్తాయా? మన హైదరాబాద్ యొక్క సంస్కృతి ఇవి పెరుగుతాయి, నెక్స్ట్ డెవలప్మెంట్ కూడా బాగా యూజ్ అవుతుంది అని కూడా పేర్కొంటున్నారు. అమ్మా, ఇక ఆడపిల్లలు నీకే అర్థం కావాలి. అందాల పోటీలు పెట్టితే అభివృద్ధి ఎట్లా జరుగుతుందో నాకు అర్థం కాలేదు.
ఎందుకంటే నాకు ఒక 63 ఏళ్ళ వయసు వచ్చింది. ఆ అందాల పోటీలు ఎక్కడ పెడతారు, ఎప్పుడు పెడతారు, ఎందుకు పెడతారు? రాష్ట్రం సౌఖ్యంగా ఉన్నప్పుడు, ఒకప్పుడు రాజుల పరిపాలనలో రాజు బాగా తిన్నప్పుడు, తాగినప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, ఉల్లాసంగా ఉన్నప్పుడు, సభ లోపల దర్బారు బాగున్నప్పుడు ఆ చెలికత్తెని పిలుచు, నాట్యకారిని పిలుచు, నాట్యం చేయించు, ఆమె ఎగురుతుంటే దునుకుతుంటే ఆహా ఓహో అని ఆనందపడేవాళ్ళు. ఇలా అన్నమూరు రామచంద్ర చచ్చిపోతున్నాం అని రైతులు అంటుంటే, మాకు ఇవ్వాల్సిన ఇష్టలు ఎవరో నాయన మేము చచ్చిపోతున్నాం అని మేము అంటుంటే, మా ఈపులు పగులుతే నిరుద్యోగులు అంటుంటే, ఇన్ని రకాల పదాలు ఈ రాష్ట్రంలో ఉంటే రూపాయి పుడతలేదు నువ్వు అంటుంటే మా అసలు అప్పు పుడతలేదే పాపం నువ్వే మొత్తుకుంటుంటే 300 కోట్లు తగలేయడం ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? కోట్ల ఆ ఖర్చుతోని ఆ 300 కోట్లు ఖర్చు పెట్టి ఆడపిల్లలు అందాల పోటీలు చేస్తే ఆ అందాలు ఎవరు చూస్తారో ఆ పారిశ్రామికవేత్తలు అందుకే వస్తారా? ఎందుకు వస్తారో మాకు అర్థం కాదు. కానీ పారిశ్రామికీకరణ దానితో జరగదు, అభివృద్ధి జరగదు, అభివృద్ధి బాటలు వేయదు. ఇలాంటి వైపరీత్యాలకు విపరీతమైనటువంటి ధోరణులు మానుకోవాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక విద్యావంతునిగా, అనుభవం ఉన్న ఉపాధ్యాయుడిగా నేను సూచన చేయదలుచుకున్నా. క్షేత్రస్థాయిలో మీరు రైతులను బాగు చేయండి, క్షేత్రస్థాయిలో విద్యారంగాన్ని బాగు చేయండి, మీరే విద్యామంత్రి. క్షేత్రస్థాయిలో వైద్య రంగాన్ని బాగు చేయండి, క్షేత్రస్థాయిలో ఉత్పత్తులను పెంచేటువంటి పరిశ్రమలను కాపాడండి, నిరంతర విద్యుత్ 24 గంటలు మేలైన విద్యుత్తునివ్వండి, పెట్టుబడి సాయం రైతులకు అందించండి, మా కడుపులు కొట్టకండి, మా జేబులు కొట్టకండి. ఇట్లా చేయండి ముఖ్యమంత్రి గారు. థ్యాంక్ యూ. మన రాష్ట్రంలో ప్రజాపాలన మొదలవుతుంది అని ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ అని అంటున్నారు. అది ఎంతవరకు అవ్వచ్చు సార్? రాష్ట్రంలో ఉన్నది ప్రజలే, ఓట్లేసింది ప్రజలే, గెలిపించింది గెలిచిన వాళ్ళు ప్రజా ప్రతినిధులు అంటారు. అంటే ప్రజలకు వీళ్ళు ప్రతినిధులు, పాలకులు. ఏలే వాళ్ళు పాలకులు, పాలించబడే వాళ్ళు పాలితులు. పాలితులు పాడైతూ ఉంటే, బాధపడుతూ ఉంటే, ఆవేదన చెందుతూ ఉంటే, కష్టాల్లో ఉంటే, పాలకులకు పట్టనట్లు ఉంటే, ప్రజా ప్రతినిధులకు ప్రజలే అవసరం లేదన్నట్టుగా బిహేవ్ చేస్తే, ప్రజా సంక్షేమంలో ఉండాల్సిన ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అందులో భాగం కాదు, ప్రజల ముందు మమ్మల్ని దోషులుగా నిలబెడతా అని చిత్రీకరిస్తూ ఉంటే ప్రజాస్వామ్యం ఎక్కడుంది అని అడుగుతా ఉన్నా నేను. ప్రజా పాలన ఎక్కడుంది ఇక్కడ? ప్రజా కంటక పాలనే ఉంది. ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, కర్షక, నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వంగా అడుగులు వేస్తూ ఉంది, మరొకటి కాదు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరలబడ్డ తిరగబడ్డ తెలంగాణగా మారితే తప్ప పాలకుల్లో మార్పు రాదు. పార్టీలు ఏవైనా, పాలకులు ఎవరైనా ప్రజలను విస్మరించిన రోజు, ప్రజా సంక్షేమాన్ని మరిచినటువంటి రోజు, అభివృద్ధికి బీటలు పడ్డనాడు, ఆర్థిక సంక్షోభం రంగం వైపు అడుగులు పడ్డనాడు ఖచ్చితంగా పాలన కనుమరుగైద్ది. ఒక్క రకంగా చెప్పాలంటే సాక్షాత్తు ఫ్రస్ట్రేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేతులెత్తేసిన పరిస్థితి కనబడతా ఉంది. చేతులెత్తేయడం కాదు, ముక్కు నేలకు రాయాలి, తప్పైందని చెంపలేసుకోవాలి, ప్రజలకు పొర్లు దండాలు పెట్టాలి, నా వల్ల నష్టం జరిగిందని ఒప్పుకోవాలి. నిజంగానే కనుక మీరు చేతులు ఎత్తేసే పరిస్థితి ఉంటే ఆ పాపము, ఆ శాపము మిమ్మల్ని వెంటాడుతుంది, వేటాడుతుంది. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఈరోజు భుజంగరావు గారు మనకి ఉద్యోగులు పడుతున్న ఆవేదన కోసం ఎంత చక్కగా వివరించారో. ప్లీజ్ మా జిఆర్ విధాత తరపు నుంచి కూడా మేము కూడా సీఎం గారిని కోరుకుంటున్నాం. ఉపాధ్యాయులు ఎంత కష్టపడి పిల్లలకి చదువు చెప్పి వాళ్ళందరూ మంచి భవిష్యత్తు ఉండేలా చూసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి రావాల్సిన డిఏలు, పిఆర్సీలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా అతి త్వరలోనే మంజూరు చేయాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం. ప్లీజ్ ఇది కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.